హలో గుడ్ మార్నింగ్ అండి. ఏంటి తెలుసా, ఇది దబ్బకాయ. ఈ దబ్బకాయతో ఇప్పుడు ఏం చేస్తానో చూపించినా వచ్చేసేయండి. ముందుగా అయితే వాటరు దేనికి అనుకుంటున్నారా చూడండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం అయిపోద్ది. దీంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా, అలానే కొంచెం ఉప్పు, పసుపు అయితే ముందే వేయను, ఎందుకంటే మా వాళ్ళకి ఏదైనా పచ్చగా మొత్తం కలిస్తే నచ్చదు. వేడివేడిగా కలిసి కలవని పసుపు అనమాట. డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్గా కనబడాలి. పచ్చగా కనిపిస్తే వాళ్ళకి పులిహోర అయినా సరే ఎక్కదనమాట. ఎందుకని నేను వేడివేడి దాంట్లో పైన ఇలా లైట్గానే జల్లుతా అనమాట ఈ పసుపుని. సో ఇదైతే మసలంగానే ఏం చేయాలంటే, ఓకే అది మసిలేలోపు అయితే దీన్ని కోసేసుకుని రసం తీసేసుకుందాం, చూపిస్తానండి. ఇదైతే ఇలా మధ్య కోసుకున్నాం కదా, చక్కగా పిండేసుకుందామండి. ఇలా పిండితే బోల్డ్ రసం వచ్చేస్తుంది. నిమ్మకాయ కంటే కూడా పులుపు అనమాట ఇది. చక్కగా అలా పిండేసుకుని ఈ గింజల వరకు వేరు చేసేద్దాము. పొయ్యి మీద కూడా మసిలిందేమని చూసేద్దామా. ఈ గింజలు తీసేద్దాం. ఇది చాలా పులుపు అండి, నిమ్మకాయ కంటే కూడా పులుపు. సో మసిలిపోయింది. బియ్యపు రవ్వ ఈసారి జాగ్రత్తగా చూసి చేసుకున్న, వరి నూక అని. పోయినసారి ఇట్లనే హడావుడిగా వేస్తారుగా, ఉప్పు రవ్వ అయింది కదా. సో ఈ బియ్యపు రవ్వని ఇందులో పోసేద్దాము. 1కి 2.5 పోసుకున్నానండి. మరీ 2 పోస్తే బాగా పొడి పొడిలాడుతుంది. అంత పొడి పొడిగా ఉంటే ఇష్టపడరు అనమాట. సో ఇదైతే ఇప్పుడు సన్న సెగ మీద మూత పెట్టేసుకుని ఉడకనిద్దాము. పొడి పొడిలాడుతూ ఉంటుంది చక్కగా అప్పుడు. సో ఈలో పచ్చిమిరకాయలు కోసేసుకుందాము దీంట్లోకి. వచ్చేది చూసారా రసం. వాము ఇదే చాలా అంటే చాలా పులుపు. సో ఒక్క సగమే పిండాను, మిగతా సగం తర్వాత పిండుకుని ఏం చేయాలని ఆలోచిస్తా. సో ఇప్పుడైతే పచ్చిమిరకాయలు కోసేసుకుందాం. ఇవి చూడండి ఎంత పొడుగ్గా ఉన్నాయి, ఎంత కారం ఉంటాయి, ఏం పాడు. ఇవి అయితే ఫస్ట్ కడుక్కుని కట్ చేసుకుందాం. చక్కగా కడుక్కుందాం. చూసారండి, పచ్చిమిరకాయలు కరివేపాకు అయితే రెడీ చేసుకున్నాను. మా ఫ్రిడ్జ్ రిపేర్ అవ్వకపోవటం ఏమో కానీ అన్నీ పాడైపోయింది. కొత్తిమీర కూడా పాడైపోయింది. ఇప్పుడు ఈ పులిహోరలో కొత్తిమీర లేకుండా చేస్తున్నాను అనమాట. సో ఇది ఉడికిందో లేదో చూసేద్దామా. ఓకే, ఎస్ ఉడికిపోయిందండి. ఉడికిపోయింది. కట్టేద్దాము, తాలింపు వేసుకుందాము. మా ఇంట్లో ఎలా చేసుకుంటామంటే, ఎవరైనా చక్కగా ఒక బేసిన్లో వేసుకుని పసుపు వేసుకుని ఉప్పు ఇంకొంచెం వేసుకుని రసం పోసుకుని అది బాగా కలిసాక చక్కగా తాలింపు వేస్తారు. మా ఇంట్లో అలా చేస్తే అసలు తినరమ్మా. ఇలా చేస్తేనే తింటారు. ఎలా అనేది చూపిస్తాను, వచ్చేయండి. స్కిప్ అయితే చేయకుండా చూడండి. చూసారా, ఇది పొయ్యి మీదే ఉంది, బేసిన్లో వేయాల. కానీ నేను మాత్రం తాలింపు వేసేస్తున్నా. ఈ తాలింపు సగం వేగినప్పుడు అందులో వేయాలన్నమాట. అట్లా అయితేనే తింటారు మా ఇంట్లో. కలిసి కలవనట్టు ఉండాలి, అలా అయితేనే తింటారు. పసుపు అయినా ఉప్పు అయినా ఏదైనా పులుపు అయినా. ఈ ఒక్క విషయంలోనే ఇట్లా, ఈ పులిహోర విషయంలో. సో ముందైతే పచ్చెనపప్పు వేసేసుకుంటున్నా. ఏదైనా మా ఇంట్లో కొంచెం ఎక్కువే చేయాలండి, ఎందుకంటే ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళకి కూడా మేము అలా పెడుతూ ఉంటాం, అలవాటు అనమాట. సో కొంచెం ఎండుమిరపకాయలు, అలానే సాయమినపప్పు. ఇప్పుడు ఈ ఏగేలోపు ఇప్పుడు బోర్లించుకుంటాం అనమాట బేషన్. ఓకేనా. ఇదిగోండి ఇప్పుడు అలా లైట్గానే వేస్తారు పప్పు. అలానే ఉప్పు, అలానే ఇది ఉంది కదా, ఇది వేసేసి కలిపేసి పైన కలపాలి. ఎందుకంటే తాలింపుతో పాటు కలపకూడదు, జస్ట్ అలా కలిపి తాలింపు వేసేస్తాం. సో కొత్తిమీర కూడా కొంచెం సగమేమో ఇప్పుడు జల్లుతాము, లాస్ట్కి మిగతాది. ఇప్పుడు ఇంకా పచ్చిమిరకాయలు వేయలేదు తాలింపులో, ఎందుకంటే ఇది బాగా ఏగిపోతున్నాయని ముందు ఇది వేసాను. ఇప్పుడు పచ్చిమిరకాయ ఇంకో తాలింపు వేద్దాం. సో ఫస్ట్ పప్పులు అయితే అందులో వేసాను. ఇప్పుడు పచ్చిమిరకాయ కరివేపాకు. ఈ పచ్చిమిరకాయలు ఏంటో చాలా కారం ఉన్నాయి, మరి ఎలా ఉంటుందో ఏమో చూడాలి. ఈ పచ్చిమిరకాయలు కూడా మా వాళ్ళకి తెల్లగా ఆగకూడదు, ఇలానే ఆగాలి. సో ఇప్పుడు ఇంగువ అయితే ఎక్కువ పట్టిద్దండి, చాలా ఎక్కువ పట్టిద్ది. సో అంత ఇంగువ వేస్తామన్నమాట మేము, ఎందుకంటే అదే టేస్ట్. సో ఇప్పుడు పొయ్యి కట్టేసుకుని ఇప్పుడు ఇది చూసారా, కలిసి కలవకుండా అలానే కావాలన్నమాట. ఇదిగోండి, మా వాళ్ళకి ఇలా మెత్తగా ఉండాలి, వేడివేడిగా ఉండాలి, కలిసి కలవకుండా ఉండాలి. పసుపు కూడా అలా కలిసి కలవకుండా ఉండాలి. అలా అయితే వేడివేడి తినేస్తారు. మొత్తం చల్లారిపోయి అందరిది అయిపోయాక ఇంకా చాలా మిగిలిద్ది కదా, అప్పుడైతే మళ్ళీ ఫ్రెష్గా కలుపుకుంటాం. ఇంతేనండి, దబ్బకాయ పిండి రెడీ. నచ్చితే లైక్ చేయండి.